హలో అండి అందరికీ. రీసెంట్గా పాకిస్తాన్ ఆర్మీ యొక్క డొల్లతనం, అలాగే పాకిస్తాన్ ఆర్మీ యొక్క వైఫల్యం మరొకసారి బయటపడటం జరిగింది. అయితే ఈ మాట నేను చెప్పడం కాదు, పాకిస్తాన్ ఆర్మీ చీఫే స్వయాన ఒప్పుకోవడం జరిగిందనమాట. అది ఎలానంటే, రీసెంట్గా ఈ వార్త అనేది అంతర్జాతీయ మీడియాలో కూడా చాలా పెద్ద స్థాయిలో చర్చనీయాంశం అవుతుంది. ఎందుకు మరి పాకిస్తాన్ ఆర్మీ వైఫల్యం ఎలా అయింది, ఎందుకు అయింది అంటే, రీసెంట్గా జరిగిన ఒక ఘటన మనందరికీ తెలుసు. రీసెంట్గా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒక కొద్దిపాటి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో అనుకోని విధంగా ఒక రకంగా తాలిబాన్ ఆర్మీ అనుకోని విధంగా పాకిస్తాన్ పోస్టుల మీద దాడి చేసి, అంటే ఆర్మీ పోస్టుల మీద దాడి చేసి దాదాపు పాకిస్తాన్కి సంబంధించిన 58 సైనికులను అయితే చంపడం అయితే జరిగింది. ఒక రకంగా ఏంటంటే, పాకిస్తాన్ అనేది ఒక వెల్ ట్రైన్డ్ ఆర్మీ, వాళ్ళకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, ఐఏఎస్ఐ అని చెప్పేసి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. అయితే ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ వార్నింగ్ ఇచ్చిన పాకిస్తాన్ మీద మేము దాడి చేస్తామని చెప్పేసి ఇంటెలిజెన్స్ గుర్తించకపోవడం వల్లే దాదాపు పాకిస్తాన్ ఆర్మీ 50 మంది సైనికులను కోల్పోవాల్సి వచ్చింది అని చెప్పేసి సాక్షాత్తు అసీం మునీరే అక్కడ ఉన్న స్థానిక కమాండర్ల నాయకుల్ని, అదే స్థానిక కమాండర్ అధికారుల్ని వార్నింగ్ ఇచ్చారంట. అంటే అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు మీరు విఫలమయ్యారు, ఒకవైపు వాళ్ళు దాడి చేస్తారని తెలిసిన ఎందుకు గుర్తించలేదు, ముందుగా మీరు ఎందుకు దాడి చేయలేకపోయారని చెప్పేసి అసీం మునీరే పాకిస్తాన్ ఆర్మీ మీద అసహనం వ్యక్తం చేశారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే, పాకిస్తాన్ ఆర్మీ ఓన్లీ మాటలు చెప్పుకోవడానికి తప్పితే నిజంగా గ్రౌండ్లో పనిచేసి ఇంటెలిజెన్స్ సేకరించి యుద్ధం చేసే సత్తా లేదని చెప్పేసి మరొకసారి నిరూపణైంది. ఎలాంటి ట్రైనింగ్ లేని తాలిబాన్ల చేతిలో 50 మంది సైనికులు కోల్పోయారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆర్మీ యొక్క కెపాసిటీ. అయితే అంతర్జాతీయ మీడియాలో ఇదే విషయం అన్నమాట, మరొకసారి పాకిస్తాన్ పరువు పోయింది అని చెప్పేసి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి.